ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. ఉత్తరప్రదేశ్లో చూడదగిన ప్రదేశాలు ఆగ్రా, తాజ్మహల్, లక్నోలో చారిత్రక కట్టడాలు, వారణాసిలో గంగానది ఘాట్లు, మధుర, బృందావనంలో శ్రీకృష్ణుడి ఆలయాలు, అయోధ్యలో శ్రీరాముడి ఆలయం, సారనాథ్లో బౌద్ధమత సంబంధిత ప్రదేశాలు ముఖ్యమైనవి. ఉత్తరప్రదేశ్ పాత పేరు యునైటెడ్ ప్రావిన్స్. జనవరి 24, 1950న ఉత్తరప్రదేశ్గా మార్చబడింది. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రానికి రాజులు, సామ్రాజ్యాలు మరియు స్వాతంత్ర ఉద్యమాల సుదీర్ఘ చరిత్ర ఉంది. భారత రాజకీయాలకు కేంద్రం ఉత్తరప్రదేశ్. 1857 తిరుగుబాటు సమయంలో ఇది కీలకమైన ప్రదేశం. మొఘల్ శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ పాలనలో యునైటెడ్ ప్రావిన్స్ రాజధాని అలహాబాద్, ఇప్పుడు అది ప్రయాగ్రాజ్. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. భారతదేశంలో 2 ముఖ్యమైన నదులు గంగా, యమున నదులు ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహిస్తున్నాయి. భారత రాజకీయాలకు కేంద్రం ఉత్తరప్రదేశ్. కళ మరియు సంస్కృతికి అభివృద్ధి చెందిన రాష్ట్రం. ఉత్తరప్రదేశ్లో కొన్ని అత్యంత అరుదైన స్మారక చిహ్నాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఆసక్తికరమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రం విభిన్న మత విశ్వాసాలకు నిలయంగా ఉంది. భారతదేశంలోని పురాతన శాస్త్రీయ నృత్యాలలో ఒకటైన కథక్ ఈ రాష్ట్రంలో నిర్మించబడింది. ఉత్తరప్రదేశ్ రాముడు, కృష్ణుడు, బుద్ధుడు మరియు తాజ్మహల్ యొక్క పవిత్రమైనటువంటి భూమి. ఉత్తరప్రదేశ్లో పర్యాటక ప్రదేశాలు, చిరస్మరణీయ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆగ్రా. యమునా నది ఒడ్డున ఉన్న ఆగ్రా మొఘల్ శకం నాటి నిర్మాణ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. మొఘల్ సామ్రాజ్యం యొక్క సమాధులు, కోటలు మరియు మసీదులతో సహా ఆగ్రా అంతటా చూడవచ్చు. అక్బర్ సమాధి, షాజహాన్, ముంతాజ్ బేగం సమాధులను దర్శించవచ్చు. ప్రేమకు ప్రతిరూపం ఆగ్రా. తాజ్మహల్. ప్రపంచ 7 వింతల్లో ఒకటి తాజ్మహల్. వారణాసి. భారతదేశంలోని అత్యంత పవిత్ర నగరాలలో వారణాసి ఒకటి. శివుని నగరం అని పిలువబడే ప్రశాంతమైన ప్రదేశం. శివయ్య ఆశీర్వచనం పొందే పవిత్ర నగరం. గంగా నది. ఇది ఆత్మ మరియు పాపాల శరీరాన్ని శుద్ధి చేస్తుంది. విశ్వనాథ సమేత అన్నపూర్ణాదేవిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. గంగా అని మనసులో తలుచుకున్న సర్వ పాపాలు తొలగిపోతాయి. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి. బృందావనం. యమునా నది ఒడ్డున ఉన్న బృందావనం శ్రీకృష్ణ భక్తులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. బృందావనం శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన ప్రదేశంగా చరిత్ర ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణుడు రాధకు అంకితం చేయబడింది బృందావనం. ఉత్తరప్రదేశ్ రాజధాని నగరమైన లక్నోలో చాలా రాజరికం ఉంది. ఉత్తరప్రదేశ్ పర్యాటక ప్రదేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. గోమతి నది ఒడ్డున ఉన్న ఉత్తరప్రదేశ్ అతిపెద్ద నగరం లక్నో. ప్రయాగ్రాజ్. అలహాబాద్ని ప్రయాగ్రాజ్ అని పిలుస్తారు. ప్రసిద్ధ త్రివేణి సంగమం లేదా గంగా, యమున మరియు సరస్వతి నదులు కలిసే ప్రదేశాలకు నిలయం ప్రయాగ్రాజ్. ప్రపంచంలోని అతిపెద్ద హిందూ సమావేశాలలో ఒకటైన మహాకుంభమేళాను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. అలహాబాద్లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అలహాబాద్ ఫోర్టు, అశోకుని స్తూపం, చంద్రశేఖర్ ఆజాద్ పార్క్, సెయింట్ కేథడ్రల్ చర్చి, నెహ్రూల పూర్వీకుల నివాసం, అలహాబాద్ మ్యూజియం వంటి అనేక ప్రదేశాలను మనం ఇక్కడ చూడవచ్చు. రామాయణ సమయంలో సీతాదేవి భూమిలోకి ప్రవేశించినటువంటి ప్రాంతం సీతామఢి కూడా ప్రయాగ్రాజ్లోనే ఉంది. ఈ ప్రదేశాన్ని తప్పక దర్శించాల్సింది. సారనాథ్ ఒక ముఖ్యమైన బౌద్ధ క్షేత్రం. ఈ నగరం వారణాసికి సమీపంలో ఉంది. బుద్ధుని మొదటి ఉపన్యాసం జరిగిన ప్రదేశంగా నమ్ముతారు. అశోకుడు ఈ నగరంలో స్తూపాలు, మఠాలు నిర్మించాడు. సాంచి, సారనాథ్ స్తూపాలు మన అశోక చక్రవర్తి ఘనతను తెలియజేస్తాయి. ఇది బౌద్ధ మతస్థులకు పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. అశోక చక్రవర్తి ఘనత. సాంచి సారనాథ్లో మధురకు శ్రీకృష్ణ భూమి అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా సందర్శించే పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ పట్టణం దేవాలయాలతో నిండి యమునా నది ఒడ్డున ఉంది. మధురలో కొన్ని బౌద్ధ ప్రదేశాలతో పాటు
శిథిలావస్థలో ఉన్న ప్రదేశాలను మనం చూడవచ్చు. మధుర, బృందావనం మనకు శ్రీకృష్ణ భగవాని యొక్క జ్ఞాపకాలు. ఫతేపూర్ సిక్రీ. మొఘల్ చక్రవర్తి అక్బర్ 1571లో ఫతేపూర్ సిక్రీని నిర్మించాడు. ఇది ఆగ్రా నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్ర ఇసుక రాతి నగరం. జోధాబాయి ప్యాలెస్, బులంద్ దర్వాజా, జామా మసీద్ మరియు సలీం చిష్టి సమాధులు ఇక్కడ మనం వీక్షించవచ్చును. ఇది యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. అక్బర్ చరిత్రకు పునాది ఫతేపూర్ సిక్రీ. అక్బర్ వంటి మత సహనం పాటించేవారు ఉన్నారు. చరిత్ర అంతరించిపోయిన వారి కట్టడాలు చరిత్రను, మొఘల్ చక్రవర్తులను సజీవంగా ఉంచాయి. అక్బర్ యొక్క మత సహనం, ఔరంగజేబు యొక్క క్రూరత్వాన్ని మనం ఇక్కడ చూడవచ్చును. ఇక్కడ మొఘల్ గార్డెన్స్ను కూడా మనం దర్శించవచ్చును. వింధ్యాచల్. ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం వింధ్యాచల్ మీర్జాపూర్ మరియు వారణాసి మధ్యన ఉంది. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న ఈ పట్టణం పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించి వింధ్యాచల దేవిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చును. అయోధ్య. ఉత్తరప్రదేశ్లోని సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్య హిందూ మతంలోని 7వ పవిత్ర నగరాలలో ఒకటిగా పరిగణించబడింది. హిందూ పురాణాలలో అయోధ్య రాముని జన్మభూమి. ఇది రామాయణ ఇతిహాసంలో ముఖ్యమైన ప్రదేశం. జైన మతంలోని 24 మంది తీర్థంకర్లలో 4 ఇక్కడే జన్మించారు. జైన మత బోధకుడు తీర్థంకర్లు అంటారు. జైన మత గురువు వర్ధమాన మహావీరుడు. బౌద్ధ మత గురువు గౌతమ బుద్ధుడు. సరయూ నదిలో శ్రీరాముడు తన దేహాన్ని చాలించారని పురాణాలు చెప్తున్నాయి. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రం. శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమి. హిందువుల ప్రాణం అయోధ్య. ఝాన్సీ. ఉత్తరప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాలలో ఒకటిగా ఝాన్సీ లక్ష్మీబాయితో అనుబంధానికి ప్రసిద్ధి చెందింది ఝాన్సీ నగరం. ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర మొత్తం ఇక్కడే ఉంది. చందేల రాజవంశాలు కూడా ఈ చారిత్రక నగరంలో ఉన్నారు. హస్తినాపూర్. మహాభారత కాలంలో ఇది పాండవులు మరియు కౌరవుల రాజధానిగా పనిచేసింది. ప్రాచీన భారతదేశ వైభవాన్ని చూడాలి అంటే హస్తినాపూర్ను దర్శించాల్సిందే. పాండవులు నడయాడిన భూమి, శ్రీకృష్ణ పరమాత్మ పాదస్పర్శపడిన భూమి హస్తినాపూర్. దుధ్వా నేషనల్ పార్క్. ప్రకృతి ప్రేమికులకు మరియు వన్యప్రాణుల ఔత్సాహికులకు సరైన ప్రదేశం ఈ పార్కు. ఈ పార్క్ ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖౌరీ జిల్లాలో ఇండో నేపాల్ సరిహద్దులో ఉంది. పులులు, చిరుతలు, జింకలు, కుందేళ్లు అనేక అరుదైన అంతరించిపోతున్న జాతులు ఇక్కడ మనం చూడవచ్చును. ఫిరోజాబాద్. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫిరోజాబాద్. ఇక్కడ గాజు పరిశ్రమ అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటుంది. గాజులు, రంగురంగుల ఆభరణాలు, దుస్తులు, పెళ్లి షాపింగ్కి ఇష్టపడే ప్రదేశం ఫిరోజాబాద్. సోన్భద్ర. ఉత్తరప్రదేశ్లోని 2వ అతిపెద్ద జిల్లా ఇది. దేశంలో 4 రాష్ట్రాల సరిహద్దులను కలిగి ఉన్న ఏకైక జిల్లా. ఆ రాష్ట్రాలు ఏవంటే మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్. ఇక్కడ సోన్ నది ప్రవాహాన్ని చూడవచ్చు. ఇక్కడ అనేక స్మారక చిహ్నాలు, కోటలు సందర్శించవచ్చును. దీనిని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. మీరట్. ఇది ఒక సాంస్కృతిక కేంద్రం. న్యూఢిల్లీ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది మీరట్. 1857లో మీరట్లో సిపాయిల తిరుగుబాటు జరిగింది కూడా ఇక్కడే. 1857 తిరుగుబాటు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగింది. మీరట్ నుండి ప్రారంభమైన తిరుగుబాటు లక్నో, ఝాన్సీ, ఢిల్లీ, కాన్పూర్ వంటి ప్రదేశాలకు చేరింది. 1857 చరిత్ర గురించి తెలియని వారంటూ ఉండడు. సిపాయిల తిరుగుబాటు అంటారు దీన్ని. ఝాన్సీ లక్ష్మీబాయి, బహదూర్ షా జాఫర్, మంగల్ పాండే, నానా సాహెబ్ తాంతియా తోపే వంటి నాయకులు ముఖ్యమైన వారుగా ఇక్కడ 1857 తిరుగుబాటులో నిలిచారు. అటు చారిత్రక పరంగా, మత విశ్వాసాల పరంగా, రాజకీయ పరంగా ఎటు చూసినా ఉత్తరప్రదేశ్ను ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు. మన భారతదేశమే చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. మేం భారతీయులం అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఐ లవ్ మై ఇండియా. జై హింద్.